మార్కెట్‌లో ఇన్ని బండ్లున్న తర్వాత ఓన్లీ పంచ్ మాత్రమే ఎందుకు ప్రిఫర్ చేయాలి? మీలో చాలామందికి వచ్చుంటుంది కదా ఈ డౌట్ అనేది. సో, మీ డౌట్ ఎవరికైతే ఉందో వాళ్ళ కోసమే ఈ స్పెషల్ వీడియో. ఈవెన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని ఆన్సర్స్‌తో పాటు టెక్నికాలిటీ విత్ ఫీచర్స్‌తో సహా మీరు ఎక్స్‌పెక్ట్ చేయని, మీరు వినని ఫీచర్స్‌తో సహా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కంప్లీట్‌గా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. పంచ్ పైన క్లియర్ కట్‌గా ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో 5 రీజన్స్ అనమాట పంచ్ ఎందుకు తీసుకోవాలనేది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత సీఎన్జీలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంది, అసలు పంచ్‌లోనే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంది, టర్బోలో మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంది అనేది కంప్లీట్‌గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. అసలు పంచే ఎందుకు తీసుకోవాలి? ఈవెన్ చాలా వెహికల్స్ ఉన్నాయి, ఫ్రాంక్సే కావచ్చు, ఎక్స్ట్రాదే కావచ్చు. ఈవెన్ అవి బెటర్ ఇంజన్ అంటే 1.2 లీటర్ ఇంజన్ వచ్చినప్పటికీ 4 సిలిండర్స్ అనమాట. ఈవెన్ మనకి పంచ్ కంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది ఫ్రాంక్స్కి సంబంధించి. ఈవెన్ ఎక్స్ట్రా కూడా అంతే. ఎక్స్ట్రాలో ఈవెన్ మోర్ స్పేసే కావచ్చు, ఈవెన్ బెటర్ ఫీచర్స్ కూడా లైక్ ఇంజన్ సంబంధించి కూడా పంచ్ కంటే కూడా బెటర్గానే ఉంది. కానీ పంచే ఎందుకు తీసుకోవాలి? సో పంచ్ ఎందుకు తీసుకోవాలంటే ఈ సెగ్మెంట్ అన్నిట్లో కంటే కూడా పంచ్ అనేది సెగ్మెంట్ బెస్ట్ సేఫ్టీ వైజ్గా ఆఫర్ చేసే ఏకైక వెహికల్ అనమాట. ఫ్యామిలీ మీద వెళ్ళినప్పుడు సేఫ్గా ఫీల్ అయ్యే వన్ అండ్ ఓన్లీ వెహికల్ ఈ సెగ్మెంట్లో టాటా పంచ్. ఫేస్ లిఫ్ట్ వచ్చింది, ఇంకా మరింత దూకుడు మీద ఉందనే చెప్పొచ్చు టాటా మోటార్స్ తరఫు నుంచి. పంచ్ ఎస్పెషల్గా 6 స్టాండర్డ్గా మనకి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, కానీ బిఫోర్ అనేది మనకి ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తుంది. సో రీసెంట్గా స్కోర్ చేసింది ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, భారత్ ఎన్క్యాప్లో 5 స్టార్స్ స్కోర్ చేసింది. సెగ్మెంట్ బెస్ట్ సేఫ్టీ ఫీచరిస్టిక్ కాదుగా ఇది ఉండడం ఖాయం, ఆల్రెడీ ఉంది కూడా. సో ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా వచ్చినాయి కాబట్టి బిఫోర్తో కంపేర్ చేసి ఈవెన్ సేఫర్ అనమాట టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ 2026కి సంబంధించి. అండ్ నెక్స్ట్ రీజన్ మనం మాట్లాడుకున్నట్టయితే పర్ఫెక్ట్ ఫర్ సిటీ డ్రైవింగ్ అనమాట. సెగ్మెంట్లోనే ఏ కార్ కూడా ఆఫర్ చేయలేదు, అది ఈ కార్ ఆఫర్ చేస్తుంది. అది ఏంటంటే సిటీ డ్రైవ్ కోసం బెటర్ సస్పెన్షన్. సో మీరు ఎక్స్ట్రా తీసుకోండి, బెలినో తీసుకోండి, ఫ్రాంక్స్ తీసుకోండి, సస్పెన్షన్ అనేది చాలా ఈవెన్ మనకి బంప్స్ ఉన్నా కానీ సిటీకి సంబంధించి చాలా ఆరాంగా వెళ్ళిపోతుంది. ఈవెన్ మనకి సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. 2+2 ఏదైతే ఫ్రంట్ 2 రియర్ 2కి సంబంధించి మనం కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ డ్రైవ్ ఉంటుంది. ఈవెన్ బంప్స్ కానీ అట్లా ఈవెన్ చిన్న ప్యాటల్స్కి సంబంధించి కూడా ఎక్కడా మీకు ఇబ్బంది అనిపించదు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే పక్కన రియర్లో కూర్చున్న వాళ్ళకు కూడా. సో ఇంతకుముందు చెప్పినట్టు సిటీ పొజిషన్ అనేది ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఇది చాలా కమాండింగ్ ఉన్న పొజిషన్ అనమాట. ఈవెన్ కొంచెం ఎక్స్ట్రా ఆఫర్ చేస్తుంది, కాకపోతే కొంచెం మనకి ఆ డౌన్వర్డ్ సైడ్ అనిపిస్తుంది దాని పొజిషన్కి సంబంధించి. కాకపోతే ఈ పర్టికులర్ పంచ్ అనేది చాలా కమాండింగ్గా అనిపిస్తుంది అనమాట. మీకు డ్రైవర్ పొజిషన్లో కనుక మీరు కూర్చున్నట్టయితే అస్సలు మీరు చిన్న కార్లో కూర్చున్న ఫీలింగ్ రాదు. ఈవెన్ కియా సోనెట్ ఈవెన్ దీనికంటే కూడా పెద్ద సెగ్మెంట్ అయినప్పటికీ, సెగ్మెంట్లో పెద్దదైనప్పటికీ సోనెట్ కూడా ఆఫర్ చేయని ఈ కమాండ్ పొజిషన్ అనేది మీరు ఈ టాటా పంచ్లో ఫీల్ అవ్వచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్గా బ్రీజాకి సంబంధించి ఏదైతే ఫీలింగ్ ఉంటుందో ఆ పెద్ద వెహికల్ అన్నట్టుగా అది మీకు చిన్న వెహికల్లోనే, సో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోనే ఈ సెగ్మెంట్లో పంచ్ అనేది ఏకైక వెహికల్ అనమాట. సో టెక్కీ లోడెడ్, సో ఫీచర్స్కి సంబంధించి మీకు సెగ్మెంట్ బెస్ట్ ఫీచర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సెగ్మెంట్లోనే ఫస్ట్ ఫీచర్ యాంబియంట్ లైటింగ్. ఇది మీకు ఎక్కడ దొరకదు. లైక్ ఈవెన్ దీనికంటే పెద్దది ఇంతకుముందు చెప్పినట్టు కియా సోనెట్కి సంబంధించి అక్కడ కూడా మీకు దీంట్లో ఉండే యాంబియంట్ లైటింగ్ అనేది దొరకదు అనమాట. సో ఈ సెగ్మెంట్ ఫస్ట్ యాంబియంట్ లైటింగ్ టాటా పంచ్ 2026కి సంబంధించి చూడొచ్చు. ఈవెన్ లార్జ్ ఫ్లోటింగ్ ఏవైతే 10.2 ఇంచ్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది ఇక్కడ. అంతేకాకుండా మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో వస్తుంది అనమాట. సో ఇది కూడా మంచిదనే చెప్పొచ్చు అనమాట ఈ సెగ్మెంట్కి సంబంధించి. అండ్ టర్బో, సో టర్బో ఎవరి కోసం అంటే సిటీకి సంబంధించి, ఈవెన్ హైవేకి సంబంధించి, అంటే ఫ్రీక్వెంట్గా సిటీ డ్రైవ్ ఏదైతే ఆఫీస్కి సంబంధించి రెగ్యులర్గా యూస్ చేస్తారో, అట్ ద సేమ్ టైం వీకెండ్స్ రాగానే ఖచ్చితంగా హైవే పైన రైడ్ కావాలనుకునే వాళ్ళకి, లేకపోతే ఒక వీకెండ్ ఎంజాయ్ చేద్దామనే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది టర్బోకి సంబంధించి. ఓన్లీ వెహికల్, మళ్ళీ మీకు ఎక్స్ట్రాలో రాదు, ఈవెన్ బెలినోలో కూడా రాదు. సో పంచ్లోనే మనకి టర్బో అయితే వస్తుంది. ఈవెన్ కియాలో వస్తుంది టర్బో, కాకపోతే అది ఓన్లీ 1 లీటర్ మాత్రమే. ఇక్కడ మీకు 1.2 లీటర్ మనకి టర్బో వచ్చేస్తుంది. సో అక్కడ మీకు ఏదైతే కైలాక్ ఏదైతే ఉందో స్కోడాకి సంబంధించి, అక్కడ మీరు చూసినట్టయితే ఓన్లీ 114 bhp పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ మాత్రమే జనరేట్ చేస్తుంది. వెదర్ పంచ్కి సంబంధించి 120 bhp పవర్, 170 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. అంటే ఇంచుమించు కైలాక్తో సమానం. కైలాక్ కొంచెం పెద్ద వేరియంట్ అయినప్పటికీ, అంటే పెద్దది అయినప్పటికీ దీనికి సెగ్మెంట్తో కంపేర్ చేస్తే దానంత సమానంగా మనకి
దీంట్లో పవర్ అనేది జనరేట్ అయ్యి ఇస్తుంది టాటా పంచ్కి సంబంధించి. ఈవెన్ ప్రైజెస్ కూడా లోవర్ యాజ్ కంపేర్ టు మీ టాటా నెక్సాన్తో కంపేర్ చేయండి, ప్రైజెస్ తక్కువగా ఉంటుంది. స్కోడా కైలాక్తో కంపేర్ చేయండి. ఈవెన్ మనకి ఏదైతే సోనెట్కి సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా ప్రైజెస్ అనేవి టాటా పంచ్ తక్కువగానే పెట్టిందనమాట. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకున్నట్టయితే అసలు ఇంజన్స్ ఓన్లీ మనకి 2 ఇంజన్స్ ఆప్షన్స్ అయితే ఇందులో వస్తాయి అనమాట, నార్మల్, టర్బో. నార్మల్లో మీరు చూసినట్టయితే ఇప్పుడు కొత్తగా సిఎన్జి ప్లస్ ఆటోమేటిక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంతకుముందు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉండే, ఎందుకంటే దీని యొక్క ఇంజన్ ట్రాన్స్మిషన్ కాంబినేషన్ అనేది అంత ప్రాపర్గా సెట్ కాలేదు కాబట్టి మ్యాక్సిమం ఆఫర్ చేయదు. కాకపోతే ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ అంతకుముందు కూడా టాటాలో ఒక బండికి ఉండే, ఆ బండి ఏందనేది మీరు గెస్ చేయొచ్చు. సో గెస్ చేసే ముందే నేను చెప్తున్నాను, అది ఏంటంటే టాటా టియాగో. సో టాటా టియాగోలో మీ సిఎన్జి ప్లస్ ఆటోమేటిక్ ఆప్షన్ అయితే ఉండే, కాకపోతే అదంతా సక్సెస్ కాలేదు, అందుకే బయటికి కూడా రాలేదు. టాటాలో ఒక బండి ఆ విధంగా ఉందనేది. సో పంచ్లోనే అది హైలైట్ అయింది, ఎందుకంటే పంచ్ ఆల్మోస్ట్ మనకి బెస్ట్ సెల్లింగ్ వెహికల్ కాబట్టి, ఎక్కువ అయితే దాని ఎస్యూవీ స్టాండ్స్ కోసం బాగా బెస్ట్ సెల్లింగ్ వెహికల్ కాబట్టి ఇప్పుడు బయటపడింది. సో ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఉండే సిఎన్జి ప్లస్ ఆటో అనేది అది ఓన్లీ టియాగోలోనే ఉండే, కాకపోతే అదంతా కాంబినేషన్ బాగా లేకుండే, చాలామంది సాటిస్ఫై కాలే. ఇప్పుడు మనకు ఆ టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ లేదు, చాలా వెహికల్స్ అయితే లేవు సిఎన్జి ప్లస్ ఆటోమేటిక్. ఈవెన్ టర్బో కూడా కొంతమంది ఆఫర్ చేయట్లేదు. ఈవెన్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ లైక్ మీరు చెక్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా డ్రైవ్ అనేది చేయలేకపోతున్నారు, ఎందుకంటే వెహికల్స్ కంపెనీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఎందుకు ఇస్తలేదు అనేది చూడాలన్నమాట. ఓన్లీ నార్మల్ మాత్రమే మనకి ఆప్షన్ అవైలబుల్గా ఉంది టెస్ట్ డ్రైవ్ చేయడానికి. సో అది ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ఇంజనే, దాన్ని చేసినా పెద్దగా మనకి తేడా ఏం తెలియదు అనమాట. ఇప్పుడు ఇందులో టాటా పంచ్లో వచ్చే సిఎన్జి ప్లస్ ఏమిటి అనేది సేమ్ టియాగో లాగానేనా, లేకపోతే టియాగో కంటే కూడా ఇంకా బెటర్ అంటే, సో బెటర్ అంటే కనుక ఇఫ్ టియాగో కంటే కూడా ఇది సిఎన్జి ఏమిటి బెటర్ అంటే కనుక పంచ్ని బీట్ చేసే దమ్ము ఎవ్వరికి లేదని చెప్తున్నాను. అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ పంచ్ అనేది, ఎందుకంటే సిఎన్జి ఎక్స్పీరియన్స్ కావాలి చాలామందికి. అండ్ దట్టు అంటే ఆ మైలేజ్ తీసుకుంటూనే ఆటోమేటిక్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. కాకపోతే దొరకదు, ఓన్లీ మాన్యువల్ మాత్రమే దొరుకుతుంది, ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉంటారు, డ్రైవ్ చేస్తుంటారు, అందరికీ కూడా మాన్యువల్ సెట్ అవ్వాలంటే కష్టం, అందుకే ఆటోమేటిక్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, స్పెషల్లీ లేడీస్. కాకపోతే మైలేజ్ కూడా అదే రేంజ్లో సిఎన్జిలో మనకి కావాలంటే, ఆటోమేటిక్ కూడా కావాలంటే అది బెస్ట్ కాంబినేషన్. ఒకవేళ ఇంతకుముందు ఉన్న టియాగోతో కంపేర్ చేస్తే సేమ్గా ఉంటే పెద్దగా వర్కౌట్ అవ్వదు, చాలామంది డిసప్పాయింట్ అవుతారు. కానీ టియాగో కంటే కూడా చాలా డిఫరెంట్గా, ఈవెన్ యూనిక్ కాదు కానీ ఇంకా బెటర్గా ఉంటే కనుక చాలా వర్త్ అనే చెప్పొచ్చు టాటా పంచ్ సిఎన్జి ఏఎంటీ మనం తీసుకోవడం. సో టర్బోకి వచ్చినప్పటికీ, టర్బో అనేది ఆబ్వియస్లీ చాలా పవర్ జనరేట్ చేస్తుంది. సో మాన్యువల్లో మాత్రమే వస్తుంది మనకి, ఇట్లా డీసీటీ కానీ సివిటీ కానీ లేకపోతే ఏఎంటీ విత్ టార్క్ కన్వర్టర్ ఇట్లా టెన్షన్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. ఎందుకు అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి టర్బోలో చాలా సింపుల్గా మనం డ్రైవ్ చేయొచ్చు. ఈవెన్ సిటీలో కూడా, ఈవెన్ హైవేలో కూడా మనకి 6 స్పీడ్ ఉంది కాబట్టి ఓవర్టేకింగ్ కూడా, అంటే ఎవరైతే హైవే ఎంతూజియాస్టిక్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఓవర్టేకింగ్కి ఎస్పెషల్లీ స్పీడింగ్ కోసం 6 గేర్స్ ఇచ్చేది కాబట్టి చాలా బెటర్ అనే చెప్పొచ్చు అనమాట టర్బో వర్షన్కి సంబంధించి. ఈవెన్ ఈ టర్బో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో కూడా చాలామందికి ఇంటి దగ్గర స్పేస్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు చూడండి, వాళ్ళ కోసం కూడా ఇది టాటా పంచ్ అనేది చాలా బెటర్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 7 వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో బేసిక్ వేరియంట్, స్మార్ట్ వేరియంట్ 5.59 ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది, కానీ ఆన్ రోడ్ 6.5 నుంచి 6.7 ఈ మధ్యలో ఉంటుంది, ఎందుకంటే సిటీ టు సిటీ వ్యాధి అవుతుంది కాబట్టి. ఇక్కడ కూడా ఇంకా గత్యంతరం లేదు, మాకు అమౌంట్ ఇష్యూ ఉందని స్మార్ట్ వేరియంట్ తీసుకుంటా అంటే కూడా బిఫోర్ కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఫీచరిస్టిక్గా ఉంది టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అనేది. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా వచ్చేస్తాయి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ వచ్చేస్తుంది. అంతకుముందు మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుండే, ఇప్పుడు డిజిటల్ వచ్చేస్తుంది. అందులో డ్రైవ్ మోడ్స్ వచ్చేస్తాయి, టీపీఎంఎస్ వచ్చేస్తుంది, ఫాలో మీ హెడ్ ల్యాంప్ సెటప్ వచ్చేస్తుంది. అండ్ అంతేకాకుండా సెంట్రల్ లాకింగ్ కూడా వస్తుంది. సో ఇది చాలా సేఫ్టీ ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఫీచర్స్. కానీ అవి పక్కన పెట్టేస్తే ఫీచరిస్టిక్గా ఈవెన్ బేస్ మోడల్ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు 6.5 lakh. అండ్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏదంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో నాన్ టర్బో ఏదైతే న్యాచురల్ యాస్పిరేటెడ్ 1.2 లీటర్ ఇంజన్ ఉందో అది ప్యూర్ ప్లస్. ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేస్తున్నాను, అందులో ఇంకా డీటెయిల్గా మాట్లాడినాను, ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని ఫీచర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. లైక్ మనకి సిటీ కానీ హైవే కానీ ఇది చాలా బాగా సూట్ అవుతుంది. 7 lakhs మనకి ఎక్స్షోరూమ్గా ఉంటుంది. 8.3లోనే మీకు ఆన్ రోడ్ వచ్చేస్తుంది విత్ అన్ని ఫీచర్స్ అనమాట. లైక్ అల్ట్రా వైడ్ మనకి 20.32 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా మనకి కెమెరా వచ్చేస్తుంది, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వచ్చేస్తుంది, క్రూజ్ కంట్రోల్ వస్తుంది.
అండ్ ఇంకోటి ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేతో వచ్చేస్తుంది. 65 వాట్ మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ ల్యాప్టాప్స్ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. షార్క్ ఫిన్ యాంటీనా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది పక్కన పెట్టేస్తే మనకి సిఎన్జిలో కనుక మీరు తీసుకున్నట్టయితే అది కూడా మళ్ళీ మనకి ప్యూర్ ప్లస్కి సంబంధించే వాల్యూ ఫర్ మనీ వేజెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు ఇంతకుముందు చెప్పినట్టు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానీ, ఏఎంటీ పెట్రోల్ వర్షన్ కానీ, ఈవెన్ సిఎన్జి ప్లస్ ఏఎంటీ, సిఎన్జి ఎంటీ అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఈ 4 వర్షన్స్ కూడా మీకు ఇందులో ఆరాంగా లభిస్తాయి. సో అందుకే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేజెంట్ అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు మాన్యువల్ ట్రాన్స్మిషన్ 7 లక్షలు ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవుతుంది, 8.3 అట్లా వెళ్తుంది ఆన్ రోడ్. అదే మనం ఏఎంటీ తీసుకున్నట్టయితే పెట్రోల్ వర్షన్లో 7.54 ఉంది, ఇది 9 lakhs వరకు వచ్చేస్తుంది ఆన్ రోడ్లో. మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిఎన్జి కనుక మనం ప్రిఫర్ చేసినట్టయితే అరౌండ్ 8 lakhs వరకు ఉంది, 9.3 వరకు వచ్చేస్తుంది, 9,30,000 ఆన్ రోడ్కి సంబంధించి. సిఎన్జి ప్లస్ ఏఎంటీ తీసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 10 lakhs లోపే మనకి ఆన్ రోడ్ పడుతుంది అనమాట. నాకు ఎక్స్ షోరూమ్ కాదు ఇది, ఆన్ రోడ్ మనకి 10 lakhs లోపే పడుతుంది అనమాట. సో చాలా చాలా బెస్ట్ ప్రైజింగ్ అనేది చెప్తాను నేను. ఒకవేళ మీకు టర్బో కావాలి అనుకుంటే, ఊకే ఫ్రీక్వెంట్గా హైవే పైన ట్రావెల్ చేస్తా అనుకుంటే కనుక అడ్వెంచర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. 11 lakhs వరకు ఆన్ రోడ్గా ఉందన్నమాట. సో బడ్జెట్ అనేది కొంచెం పెరుగుతుంది, కాకపోతే టాప్ మోడల్ తీసుకుంటే కొంచెం బెనిఫిట్ అనమాట. ఇంకొకటి కూడా కన్సిడర్ చేయొచ్చు, ఒకవేళ మీరు ఇంత బడ్జెట్ పెడుతున్నప్పటికీ కాంపాక్ట్ ఎస్యూవీ వద్దనుకుంటే కొంచెం మీరు నెక్సాన్ వైపు కూడా చూడవచ్చు అనమాట. ఇదే బడ్జెట్ కొంచెం ఆ వేజెంట్ అట్లా మీరు కాంప్రమైజ్ అయ్యి అక్కడ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ పెద్ద వెహికల్ వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఓల్డ్ ప్రీవియస్ వీడియోలో ఒక్కసారి చెప్పినాను, చెక్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఫేస్ లిఫ్ట్ ఆల్రెడీ వచ్చేసింది టాటా పంచ్కి సంబంధించి 2026. సో మీరు మళ్ళీ అంటే తీసుకుని అట్లా బాధపడాల్సింది ఏం లేదనమాట, ఎందుకంటే వేరే వెహికల్స్ ఉన్నాయి, అవి తీసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఫేస్ లిఫ్ట్ వస్తుంది, అయ్యో ఎందుకు తీసుకున్నానన్న బాధ ఉంటుంది. ఇది అట్లా కాదు, ఆల్రెడీ ఫేస్ లిఫ్ట్ వచ్చేసింది కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 4-5 సంవత్సరాల దాకా నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్ అనేది ప్లానింగే ఉండదన్నమాట. సో మీకు పెట్టిన పైసలన్నీ కూడా ఎక్కడ పోవు, మీరు బాధపడరు. ఈవెన్ కొత్త ఫేస్ లిఫ్ట్ పంచ్కి సంబంధించి ఈవెన్ మోర్ అట్రాక్టివ్గా ఉంది, చాలా చాలా ఫీచరిస్టిక్గా ఉంది, లుక్ వైజ్ కూడా చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మినిమం బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనే చెప్పొచ్చు, సేఫ్టీ వైజ్గా, టెక్కీ వైజ్గా. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.